డిజిటల్ విద్యా ప్రపంచం బెర్రీ బడికి స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో ఇంగ్లీష్ గ్రామర్ సిరీస్ 30 డేస్లో భాగంగా డే 24లో లెటర్ రైటింగ్, ఈమెయిల్ కమ్యూనికేషన్, దానితో పాటే నోటీస్ రైటింగ్ కూడా కంప్లీట్ చేద్దాం. ఈరోజు ఈ డే 24లో నేర్చుకోబోయే ఈ 3 టాపిక్స్ కూడా మనం డిస్కోర్సెస్లో భాగంగా నేర్చుకుంటున్నాం. ఈ యొక్క మనకి చాలా వరకు ఎగ్జామినేషన్స్లో మనకి ఈ డిస్కోర్సెస్ యొక్క క్లాసిఫికేషన్ ఉండదు. అంటే ఏది మైనరు, ఏది మేజరు, ఏది హైబ్రిడ్ అనేది డిస్కోర్సెస్ మనకి క్లాసిఫికేషన్ ఉండదు. అంత ఇదిగా డెప్త్గా ఉండదు. ఒకవేళ ఉంటే అర్థం కావడానికి మాత్రం ఒక 2-3 మాటల్లో చెప్తాను. మనకి నోటీస్ రైటింగ్ వచ్చేసరికి మైనర్ డిస్కోర్స్ అంటారు. అలాగే లెటర్ రైటింగ్ వచ్చేసరికి మేజర్ డిస్కోర్స్లో చూస్తాం. ఈమెయిల్ కమ్యూనికేషన్ వచ్చేసరికి కొన్నిసార్లు మేజర్ కింద చూస్తాం, కొన్నిసార్లు క్లాసిఫికేషన్ ఇంకా డెప్త్గా వెళ్తే దాన్ని హైబ్రిడ్ డిస్కోర్స్ కింద కూడా మనం చూస్తాం. కాబట్టి చాలా వరకు ఎగ్జామ్స్లో వీడివి ఏ రకమైన డిస్కోర్స్ అనేది ఉండదు, ఇవి డిస్కోర్సెస్లో భాగమే. కాబట్టి మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. ప్రతి డే మనం నేర్చుకుంటున్నట్లు ప్రాక్టీస్ సెషన్, దానిలో కీ పాయింట్స్ రిమెంబరెన్స్ ఏమీ ఉండదు. జాగ్రత్తగా గమనించండి, ఇందులో మాట్లాడుకునే ప్రతి పాయింట్ కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ యొక్క రైటింగ్ స్టైల్ ఎలాగ ఉండాలి దగ్గర నుంచి, దానిలో ఎన్ని రకాల ఫార్మాట్స్ ఉంటాయి అనే దగ్గర నుంచి, ఆ లోపల ఉండే ఆస్పెక్ట్స్ యొక్క అలైన్మెంట్ ఏది ఎక్కడ ఉంటుందనే దగ్గర నుంచి, లెఫ్ట్ సైడ్ వాడతామా రైట్ సైడ్ వాడతామా అన్న దాని దగ్గర నుంచి, మధ్యలో వాడే పంక్చువేషన్తో సహా ప్రతిదీ కూడా కీన్గా మనం అబ్జర్వ్ చేయాలి, నీట్గా మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. చాలా తక్కువ టైంలోనే ఈ డే 24 కూడా నేను కంక్లూడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే ప్రతి క్లాస్ కూడా ఇప్పటి వరకు జరిగింది యాజ్ షార్ట్ యాజ్ పాసిబుల్. అంటే ఎంత చిన్నగా క్లాస్ చేయగలిగితే అంత చిన్నగా చేస్తున్నాను. ఎందుకంటే మీరు ఈవెన్ విత్ ఇన్ షార్ట్ టైం, నేను 30 డేస్ సిరీస్గా చేసినా కానీ విత్ ఇన్ ఒక 2-3 డేస్లో, లేకపోతే హార్డ్లీ ఒక 1 వీక్లో కూర్చుని అన్ని వీడియోస్ చూసినా కానీ మీకు మినిమం ఇన్ఫర్మేషన్ లేకపోతే నాలెడ్జ్ వచ్చే విధంగా చేశాను. కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి. అవసరం అయితే ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టుకోవచ్చు. మీకు ఒకవేళ నా వాయిస్ ఫాస్ట్గా కూడా అర్థమైతే 2xలో కానీ 1.5xలో కానీ పెట్టుకుని చూడండి. కానీ దయచేసి స్కిప్ చేయడానికి ట్రై చేయకండి, కంటెంట్ అనేది లూజ్ అవుతారు. అలాగే ఈ వీడియోకి ముందు ఏదైనా చూడకపోతే కంపల్సరీ చూసాకే ఈ యొక్క డే 24కి రండి. అంటే 23 వీడియోస్ కంప్లీట్ అయ్యాక మాత్రమే 24కి రండి. ఫస్ట్ మనం లెటర్ రైటింగ్లోకి వెళ్ళిపోదాం. లెటర్ రైటింగ్ మనకి దానికి అబ్రివేషన్ చెప్పుకోవడం అని ఏమీ అవసరం లేదు. మనకి లెటర్ రైటింగ్లో మేజర్గా మనం ఎగ్జామినేషన్స్లో, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో చూసేది 2 రకాలు. ఒకటి ఫార్మల్ లెటర్స్, రెండోది ఇన్ఫార్మల్ లెటర్స్. కాబట్టి ఫార్మల్ లెటర్స్ ఎప్పుడు రాస్తామనేది చూద్దాం. ఆ తర్వాత ఇన్ఫార్మల్ లెటర్స్ ఎప్పుడు రాద్దామనేది చూసి ఈ రెండింటికి సంబంధించి నేను ఏం చేస్తానంటే మీకు ఫార్మాట్స్ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొట్టమొదటిది ఫార్మల్ లెటర్ చూసుకున్నట్లయితే రిటర్న్ టు అఫీషియల్స్, హెడ్స్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ బిజినెస్ ఎంటైటీస్. అంటే ఏంటి అంటే అఫీషియల్స్ అంటే మన పైన అధికారులకు కావచ్చు, లేదా మనం పనిచేసే ఇన్స్టిట్యూషన్స్లో నాయకులు ఎవరైతే ఉన్నారో, లేదా హైయెస్ట్ పొజిషన్లో ఉన్న వాళ్ళు కావచ్చు, లేదా మన పైన అధికారులు మనం పనిచేసే ఇన్స్టిట్యూట్లో కావచ్చు, లేదా ఎవరైనా బిజినెస్ చేసేవారికి మనం ఏదైనా ప్రపోజల్ పెట్టడానికి లేదా ఏదైనా రిక్వెస్ట్ చేయడానికి, అలాంటి పరిస్థితుల్లో మనం ఫార్మల్ లెటర్స్ వాడతాం. దాని ఫార్మాట్ ఎలా ఉంటుందో చూడండి, ఈజీగా నేను డిజైన్ చేయడం జరిగింది. ఈ యొక్క ఫార్మల్ లెటర్ రైటింగ్ ఫార్మాట్ ఎలా ఉంటుందంటే, ముందు మనం నేర్చుకోవాల్సింది ఏమేమి దీనిలో ఇంక్లూడ్ అయి ఉంటాయి అనేది నేర్చుకుని ఆ తర్వాత వాటి యొక్క పొజిషన్స్కి వద్దాం. కాబట్టి రైట్ సైడ్ నేను ఇచ్చిన ఈ 10 సెగ్మెంట్స్ జాగ్రత్తగా చూసిన తర్వాత మాత్రమే ఈ పక్కకి రావండి. మొట్టమొదటిది మనం ఏంటంటే ప్లేస్ అంటే ఏంటి అంటే మనం ఎక్కడి నుంచి అయితే ఈ లెటర్ రాస్తున్నామో దాన్ని మనం ఇక్కడ గమనించాల్సి ఉంటుంది, మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది ఏం రాయాలనేది. డేట్, దాని తర్వాత ఏంటంటే ఏ రోజు మనం రాస్తున్నాం అనేది మనం ఇక్కడ డేట్ కింద మనం చూస్తాం. తర్వాత ఫ్రమ్ అంటే ఏంటి అంటే సెండర్స్ నేమ్ అండ్ అడ్రస్. అంటే ఏంటంటే మన అడ్రస్, మనం సెండర్ కదా, మనమే కదా లెటర్ అనేది ఏం చేస్తున్నాం, మనం పంపిస్తున్నాం. కాబట్టి మన పేరు, మన దాంతో పాటే అడ్రస్ కూడా రాయాల్సి ఉంటుంది. ఎక్కడనేది తర్వాత చూద్దాం. తర్వాత టు అడ్రస్ అంటే ఏంటి అంటే ఎవరికి రాస్తున్నామో, రిసీవర్ ఎవరైతే వాళ్ళ పేరు, అదే విధంగా వాళ్ళ డిజిగ్నేషన్. ఒకవేళ మనం ఏదైనా ఆఫీసర్కి రాస్తున్నాం అనుకోండి డిజిగ్నేషను, లేదా ఎవరన్నా ఒక బిజినెస్ మ్యాన్కి రాస్తున్నాం అనుకోండి వాళ్ళ ఆఫీస్ అడ్రస్, అలా మనం రాయాల్సి ఉంటుంది. అంటే ఫ్రమ్ అంటేనేమో మన పేరు, దాంతోపాటే మన అడ్రస్. అయితే ఈ టూ వచ్చేసరికి ఎవరికైతే మనం రాస్తున్నామో వాళ్ళ పేరు, అలాగే వాళ్ళ డిజిగ్నేషను, అడ్రస్ అలా రాయాల్సి ఉంటుంది. తర్వాత 5th గుర్తుపెట్టుకోవాల్సింది శాల్యుటేషన్. శాల్యుటేషన్ అంటే ఏంటి అంటే మనం వారిని సంబోధించే విధానం.
కాబట్టి ఆ రిసీవర్ అంటే ఎవరికైతే మనం ఇది పంపిస్తున్నామో ఆ రిసీవర్ని మనం ఎలా సంబోధించాలో అలా సంబోధించాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు సార్ అయితే సార్ పెడతాం, మేడం అయితే మేడం పెడతాం. వారు ఒకవేళ రెస్పెక్టెడ్ అని కూడా పెట్టాల్సిన పరిస్థితి వస్తే రెస్పెక్టెడ్ సార్ లేకపోతే రెస్పెక్టెడ్ మేడం అని రాస్తాం. కాబట్టి డియర్ సార్, డియర్ మేడం అనేది ఈ ఫార్మల్ లెటర్స్ లో మాక్సిమం మనకి ఎలిమినేట్ అవుతుంది, అది ఉండదు, ఎందుకంటే ఇది ఫార్మల్ లెటర్ కాబట్టి. నెక్స్ట్ మనం నేర్చుకోవాల్సింది దీనిలో సబ్జెక్ట్. సబ్జెక్ట్ అంటే ఏంటి అంటే చాలా మంది ఏమనుకుంటారంటే సబ్జెక్ట్ అంటే మనం రాసే విషయం మొత్తం అనుకుంటారు. కాదు, సబ్జెక్ట్ అంటే ఏంటంటే మనం దేని గురించి అయితే రాస్తున్నామో ఆ సబ్జెక్ట్ లో ఉండే ఆ సింగిల్ లైన్ వైపు చూడంగానే క్లియర్గా వాళ్ళకి అర్థమైపోయేలాగా రావాలి. అంటే ఏంటి అంటే ఆ లెటర్ మనం దేని గురించి అయితే రాస్తున్నామో కింద మనం దాన్ని మొత్తం విపులీకరించి రాస్తాం. దాన్నే మనం బాడీ దగ్గరికి వద్దాం. ఇప్పుడు 7th నేర్చుకుని తర్వాత 6th వస్తాను చూడండి. బాడీ అంటే ఏంటి అంటే ఆ లెటర్ యొక్క మెయిన్ కంటెంట్, అంటే నువ్వు ఏదైతే వారితో చెప్పాలనుకుంటున్నావో అదంతా బాడీ కింద వస్తుంది. ఇప్పుడు ఈ బాడీ అసలు దేని గురించి అనేది అర్థమయ్యేలాగా మనం రాసేది సబ్జెక్ట్ అంటాం. అంటే టు రిప్రజెంటో లేకపోతే రిక్వెస్టింగ్ అనో, అంటే ఏ సబ్జెక్ట్ గురించి అయితే రాస్తున్నామో ఆ బాడీలో ఉన్న మెయిన్ థీమ్ను అక్కడ రాస్తాం అనమాట. కాబట్టి అది ఒక ప్రపోజల్ అయితే ప్రపోజల్ అని పెడతాం, రిక్వెస్ట్ అయితే రిక్వెస్ట్ అని పెడతాం, లేకపోతే దానిలో ఒకసారి చూడమంటే లుక్ ఇన్ టు ఇట్ అన్నట్టు అలా పెడతాం. అంటే అక్కడ సబ్జెక్ట్లో నేను ఇక్కడ ఎగ్జాంపుల్ ఒక లైన్ ఇచ్చేసేయచ్చు, కానీ ఎందుకని ఇవ్వడం లేదంటే దానిలో మనం ఏమేమైతే రాయొచ్చో అవన్నీ దేని కింద వస్తాయి, సబ్జెక్ట్ కింద వస్తాయి. కాబట్టి నేను అలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కాబట్టి మీరు ఈ కీ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. లెటర్ ఎప్పుడు కూడా లెటర్ ఏదన్నా ఒక ఫార్మాట్ తీసుకుని దాన్ని కాపీ చేసుకోవడం లేదా దాన్ని యాజ్ టీస్గా బట్టి పడడానికి అది ఒక క్వశ్చన్ కాదు. కాబట్టి మనకి ఒక్కోసారి ప్లేస్ మారుతుంది, డేట్ మారుతుంది, ఎవరు ఒకవేళ సెండర్ మారొచ్చు, లేకపోతే టు అడ్రస్ మారొచ్చు, లేదా శాల్యుటేషన్ మారొచ్చు, లేదా సబ్జెక్ట్ మారొచ్చు, ఇచ్చిన సబ్జెక్ట్ని బట్టి బాడీ మార్చొచ్చు. అలాగే కింద మనం నెక్స్ట్ నేర్చుకోవాల్సింది ఏంటంటే కాబట్టి ఇవన్నీ మారే అవకాశం ఉంటుంది కాబట్టి ఫార్మాట్ నేర్చుకోండి. నెక్స్ట్ 8th ఏంటంటే ఆఖరిలో థ్యాంకింగ్ లైన్ ఒకటి రాస్తాం మనం. అంటే మన యొక్క గ్రాటిట్యూడ్ తెలియజేయడానికి లేదా మన కృతజ్ఞత తెలియజేయడానికి, అంటే వారి దగ్గర నుంచి మనం పాజిటివ్ రెస్పాన్స్ కోసమే రాస్తున్నాం. కాబట్టి అసలు ఇంకోటి మనకంటే పైన ఉన్న వాళ్ళు కావచ్చు, ఒక అఫీషియల్ ర్యాంకింగ్ లో ఉన్న వాళ్ళు కావచ్చు, లేదా ఒక బిజినెస్ నడుపుతున్న ఒక టైకూన్ కావచ్చు, వీళ్ళు అసలు మన లెటర్ చదవడమే ఒక గ్రాటిట్యూడ్ చూపించాల్సి ఉంటుంది. ఎందుకంటే మన ఇంటి పక్కన ఆడుకునే పిల్లోడు కాదు కదా మనం లెటర్ రాయని చదవడానికి, లేదా మన యొక్క ఇంట్లో మెంబర్ కాదు కదా లెటర్ చదవేయడానికి. కాబట్టి వారికి మనం గ్రాటిట్యూడ్ అనేది థ్యాంక్స్ అనేది తెలియజేయాల్సి ఉంటుంది. కాబట్టి థ్యాంకింగ్ యూ అని రాయాల్సిన పార్ట్ అనేది గమనించండి. నెక్స్ట్ చూడండి కాంప్లిమెంటరీ క్లోజ్. లాస్ట్ లో ఏంటి అంటే కాంప్లిమెంటరీ క్లోజ్ రాయాల్సి ఉంటుంది. అంటే ఏంటంటే ఆఖరిలో మనం క్లోజ్ చేసేటప్పుడు మన పేరు మన సిగ్నేచర్ కంటే ముందు ఏం చేస్తామంటే మనం క్లోజ్ చేసే ఒక కాంప్లిమెంట్ లైన్ రాస్తాం. అంటే ఏంటి అంటే వారికి మనం విధేయులమై ఉంటామా, లేదా మనం వారికి కృతజ్ఞత కలిగి ఉంటామా, లేదా మనం వారికి లవింగ్ కలిగి ఉంటామా. అంటే ఒక లవింగ్ అయితే ఫ్రెండ్ అలాంటి వాళ్ళు అయితే, కాబట్టి ఈ అఫీషియల్లో అలా ఉండవు. కాబట్టి ఫెయిత్ఫుల్లా లేకపోతే ఒబీడియంట్లీనా ఇలాంటివన్నీ కూడా మనం అక్కడ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది మనం 9th లో కాంప్లిమెంటరీ క్లోజ్ లో. ఇక దాని తర్వాత మనం చేయాల్సింది ఏంటి అంటే సిగ్నేచరు, నేమ్. జాగ్రత్తగా గమనించండి, చాలా మంది ఏం చేస్తారంటే నేమ్ పైన రాసి సిగ్నేచర్ కింద రాస్తారు. అలాగా చేయాల్సింది. ఈ కాంప్లిమెంటరీ క్లోజ్ తర్వాత ఈ నేమ్ కింద మనం ప్రింట్ చేసుకున్నప్పుడు లేదా రాస్తున్నప్పుడు పైన ఆ కాంప్లిమెంటరీ క్లోజ్ కి ఈ యొక్క కింద మనం రాసిన నేమ్ కి మధ్యలో గ్యాప్ వదిలి అక్కడ మనం సిగ్నేచర్ చేయాల్సి ఉంటుంది నీట్ గా. కాబట్టి ఇంతటితో మనకి 10 ఆస్పెక్ట్స్ చెప్పాను. దేనిలో ఈ జాగ్రత్తగా గమనించిన చెప్పింది ఫార్మల్ లెటర్స్ అంటే ఏంటంటే అధికారులకి మన పైన నాయకులకి రాసేది. ఇప్పుడు వీటిలో మనం చేయాల్సినవి ఏంటో టిప్స్ చూసిన తర్వాత ఆ తర్వాత అలైన్మెంట్కి వెళ్దాం. కింద చూడండి, ఫస్ట్ది యూజ్ సింపుల్ అండ్ క్లియర్ లాంగ్వేజ్. అయితే ఉపయోగించాల్సిన లాంగ్వేజ్ సింపుల్ గా ఉండాలి, క్లియర్ గా ఉండాలి. కీప్ యువర్ లెటర్ షార్ట్ అండ్ టు ద పాయింట్. అయితే ఏంటంటే ఏదో ఒకరికి నేను ఊరంతా తిరిగి వచ్చాను దాని గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అన్నట్లు కాకుండా లెటర్ షార్ట్ గా ఉండాలి, యాజ్ షార్ట్ యాజ్ పాసిబుల్ గా ఉండటమే కాకుండా పాయింట్కి డైరెక్ట్గా వచ్చేసేయాలి. అంటే వారిని ఇంప్రెస్ చేయడానికి మనం ఎక్కువ భజన చేయడం కానీ, లేకపోతే వారిని ఇంప్రెస్ చేయడానికి మనం ఎక్కువగా చుట్టుపక్కల విషయాలు మాట్లాడడం కానీ అలా కాకుండా పాయింట్కి రావడం జరగాలి. రెండోది ఏంటంటే బీ పొలైట్ అండ్ రెస్పెక్టఫుల్. అయితే చాలా గౌరవప్రదంగా వారిని సంబోధించాలి, అలాగే మనం కూడా మర్యాదతో నడుచుకుంటున్నట్లు మాట్లాడుతున్నట్టు మన మాటలు ఉండాలి. ఇక చివరిది వచ్చేసరికి ఇంకా తర్వాత వచ్చేసరికి స్పెల్లింగ్ అండ్ గ్రామర్ మిస్టేక్స్ ఉండకుండా చూడాలి. ఎందుకంటే ఇట్ రిజంబుల్స్ అవర్ రైటింగ్ స్టైల్ అండ్ ఇట్ రిజంబుల్స్ అవర్ నాలెడ్జ్ ఆన్ ద సబ్జెక్ట్. అంటే ఏంటంటే అక్కడ మనం రాస్తున్న బాడీ మీద సబ్జెక్ట్ మీద మనకి ఎంత అవగాహన ఉంది, ఆ లాంగ్వేజ్ మీద మనకి ఎంత పట్టుందనేది అక్కడ తెలియజేస్తుంది. కాబట్టి స్పెల్లింగ్ మిస్టేక్స్ గ్రామర్ మిస్టేక్స్ ఉండకుండా చూసుకోవాల్సి ఉంటుంది. అంటే నార్మల్ లాంగ్వేజ్ లో రాయకూడదు. నెక్స్ట్ చూడండి, ఆల్వేస్
ప్రూఫ్ రీడ్ బిఫోర్ సెండింగ్ ద లెటర్. అయితే ప్రతిసారి ఒకవేళ మీరు ఏదైనా గ్రూప్స్ కానీ డిస్క్రిప్టివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయితే ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఏవి ఆఖరి 2 పాయింట్లు ఏవైతే ఇప్పుడు నేను చెప్పానో ఈ 2 మీరు డిస్క్రిప్టివ్ ఎగ్జామినేషన్కి ఎప్పుడైనా ప్రిపేర్ అయితే బ్యాంకింగ్ కానీ లేకపోతే గ్రూప్స్ కానీ ఇలాంటి వాటికి ప్రిపేర్ అయ్యేటప్పుడు డిస్క్రిప్టివ్ పేపర్స్ ఉంటాయి కాబట్టి మనం ఈ 2 కూడా గుర్తుంచుకోవాలి. ఏంటంటే స్పెల్లింగ్ గ్రామర్ మిస్టేక్స్ ఉండకూడదు. రెండోది ప్రూఫ్ రీడ్ చేసుకోవాలి ఎప్పుడు కూడా లెటర్ పంపించేటప్పుడు. కాబట్టి ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం అలైన్మెంట్కి వద్దాం. ఇప్పుడు ప్లేస్ అనేది ఎక్కడ ఉండాలంటే ఇక్కడ టాప్లో ఉండాలి. దాని తర్వాత మనకి ఏముండాలి, డేట్ ఉండాలి. ఈ ఫ్రమ్ అడ్రస్ వచ్చేసరికి ఇప్పుడు మళ్ళీ లెఫ్ట్ సైడ్ ఉండాలి. దాని తర్వాత మనకి టు అడ్రస్ ఉండాలి. దాని తర్వాత మనం ఏం చేస్తామంటే రెస్పెక్టెడ్ సారో లేకపోతే రెస్పెక్టెడ్ మేడమో అనే శాల్యుటేషన్ రాసిన తర్వాత ఇప్పుడు దాని కింద కొంచెం గ్యాప్ ఇచ్చి మనం సబ్జెక్ట్ రాస్తాం 6th పార్ట్. ఇప్పుడు మళ్ళీ బాడీ వచ్చేసరికి మనం నీట్గా కింద అలైన్ చేసి ఆ తర్వాత 8th వచ్చేసరికి థ్యాంకింగ్ అంటే ఈ బాడీ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఈ థ్యాంకింగ్ వచ్చేసరికి స్టార్టింగ్ నుంచే స్టార్ట్ చేయకుండా అంటే ఫ్రమ్ టు సార్ ఇలా స్టార్ట్ చేయకుండా కొంచెం గ్యాప్ ఇచ్చిన తర్వాత థ్యాంకింగ్ యూ అని రాస్తాం. అంటే మనం ఈ యొక్క గ్రాటిట్యూడ్ తెలిపిన తర్వాత మరలా కాంప్లిమెంటరీ క్లోజ్ వచ్చేసరికి రైట్ సైడ్కి వచ్చేసి దాని తర్వాత సిగ్నేచర్ నేమ్ కూడా రైట్ సైడ్ రాయాల్సి. ఇది మన యొక్క ఫార్మల్ లెటర్ యొక్క రైటింగ్ ఫార్మాట్. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఇది ఒక ట్రెడిషనల్ ఇండియన్ స్టైల్. మనం కానీ బ్రిటన్ అమెరికన్ స్టైల్స్ వచ్చేసరికి ఈ ఫెయిత్ఫుల్లీ అలాగే ఈ నేము సిగ్నేచర్ కూడా ఎక్కడికి వస్తాయి అంటే లెఫ్ట్ సైడ్కి వస్తాయి. కాబట్టి అవి కూడా కరెక్టే. కానీ మనం ఇప్పుడు ఎగ్జామ్లో నేర్చుకునేవి కూడా ఈ ఫార్మాట్ మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనం ఇన్ఫార్మల్ లెటర్కి వెళ్ళిపోదాం. చూడండి, ఇన్ఫార్మల్ లెటర్స్ దేనికి రాస్తామంటే మనం రిటర్న్ టు ఫ్రెండ్స్ అంటే స్నేహితులకు కానీ ఫ్యామిలీ మన యొక్క కుటుంబ సభ్యులకు కానీ లేదా రిలేటివ్స్ బంధుమిత్రులకు కానీ రాస్తూ ఉంటాం. కాబట్టి దానిలో చూడండి ఇన్ఫార్మల్ లెటర్ రైటింగ్ ఫార్మాట్లో మనకి దానికి ఉన్నట్టు మనకి 10 ఉండవు, 8 ఉంటాయి. 7 మెయిన్, ఇంకోటి వచ్చేసరికి ఇంటో చూద్దాం. చూడండి, ఫస్ట్ ది ప్లేస్ ఆల్రెడీ ఇందాక నేను చెప్పాను, తర్వాత డేట్ ఇందాక చెప్పాను. శాల్యుటేషన్ వచ్చేసరికి వారికి రాసే గ్రీటింగ్. అంటే ఇప్పుడు ఫ్రెండ్ అనుకోండి డియర్ ఫ్రెండ్, లేకపోతే మై డియర్ అని వాళ్ళ నేమ్ పెట్టడం కానీ అలా రాస్తూ ఉంటాం. లేదా ఫాదర్ అనుకోండి లవింగ్ ఫాదర్, లేకపోతే లవింగ్ డాటర్ ఇలా రాయాల్సి ఉంటుంది. శాల్యుటేషన్ ఉంటుంది, తర్వాత బాడీ ఉంటుంది. దీనిలో మనకి సబ్జెక్ట్ అనేది ఉండదు. ఎందుకంటే మనం వారితో మాట్లాడడానికి రాస్తున్నాం, మళ్ళీ దేని గురించి మాట్లాడుతున్నామో సబ్జెక్ట్ అవసరం లేదు, వాళ్ళకి వారు చదువుతారు కాబట్టి దానికి పెద్ద ప్రాబ్లం లేదు. నెక్స్ట్ చూడండి, ఫ్రెండ్లీ క్లోజింగ్ సెంటెన్స్ ఉండాలి. నెక్స్ట్ అంటే ఏంటి అంటే కన్వే మై అంటే బాడీ అయిపోయిన తర్వాత మనం ఇలా రాస్తాం, కన్వే మై రిగార్డ్స్ టు యువర్ పేరెంట్స్. అంటే ఫ్రెండ్కి రాస్తున్నారనుకోండి నా యొక్క శుభాకాంక్షలు, లేకపోతే మీ అమ్మ నాన్న నేను అడిగినట్టు చెప్పమని. లేదా మనకంటే చిన్నోళ్ళకి రాస్తున్నాం, ఫ్రెండ్కి రాస్తా వాళ్ళ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారనుకోండి కన్వే మై విషెస్ టు, కన్వే మై బ్లెస్సింగ్స్ టు అని ఇలా రాస్తూ ఉంటాం. కాకపోతే ఇవి కంపల్సరీ కాదు, కానీ ఇన్ఫార్మల్ లెటర్స్ అన్నిట్లో కూడా మనం ఈ యొక్క ఫ్రెండ్లీ క్లోజర్ సెంటెన్స్ కూడా రాసిన తర్వాత లాస్ట్లో మనం కాంప్లిమెంటరీ క్లోజ్ ఏమని రాస్తాం, ఇందాక మనం యువర్ ఫెయిత్ఫుల్లీ యువర్ ఒబీడియంట్లీ అని రాసినట్టు యువర్ లవింగ్లీ ఇలా రాస్తూ ఉంటాం, యువర్స్ లవింగ్లీ ఇలా రాస్తూ ఉంటాం. అయితే దీనిలో గుర్తుపెట్టుకోండి లాస్ట్లో మళ్ళీ సిగ్నేచర్ లేదా నేమ్ రాస్తాం. సిగ్నేచర్ మ్యాక్సిమం పెట్టము, నేమే రాస్తాం. కొన్నిసార్లు అవసరం అయితే అది కూడా రాస్తాం. ఇప్పుడు 8th వచ్చేసరికి ఏంటంటే దీనిలో మనకి అలైన్మెంట్ కింద నేను పెట్టలేదు. ఎందుకంటే టు అడ్రస్ అనేది అంటే ఎవరికైతే మనం పంపుతున్నామో అది లెటర్ లోపల ఉండదు. ఎక్కడుంటుంది, ఎన్వలప్ మీద రాస్తాం మనం. కాబట్టి ఎన్వలప్లో అంటే మనం పైన కవర్ మీద రాసేది తీసుకొచ్చి లోపల ఎలా పెడతానో పెట్టను. కాబట్టి ఏంటంటే మనకి 7 మెయిన్ ఐటమ్స్ ఉంటాయి, ఆస్పెక్ట్స్ ఉంటాయి. ఇక 8th వచ్చేసరికి నోట్ కింద మనకి ఈ టు అడ్రస్ అనేది మనం ఎక్కడ రాస్తాం, ఎన్వలప్ మీద ఉంటాం. అంటే జాగ్రత్తగా గమనించిన ఇన్ఫార్మల్ లెటర్లో ఒకవేళ టు అడ్రస్ ఎక్కడ ఉంటుంది అంటే టు అడ్రస్ ఉండదు. ఎందుకంటే టు అడ్రస్ లెటర్ లోపల ఉండదు, ఎన్వలప్ మీద ఉంటుంది. కాబట్టి లెటర్ ఫార్మాట్లో అది కనపడదు. కాబట్టి టిప్స్ చూడండి, యూజ్ సింపుల్ అండ్ క్లియర్ లాంగ్వేజ్ ఇందాక చెప్పాను. ఎక్స్ప్రెస్ యువర్ ఫీలింగ్స్ ఇన్ ఏ ఫ్రెండ్లీ మేనర్. అయితే మన యొక్క భావాలను మనం వ్యక్తీకరిస్తున్నాం కాబట్టి కొంచెం ఫ్రెండ్లీ మేనర్లో ఆప్యాయత చూపించే విధానంలో మనం చూపించాలి. దీనిలో అంటే ఫార్మల్ లెటర్లో మనం కనిపించేదేమో గ్రామటికల్ లాంగ్వేజ్, అదేవిధంగా గ్రాటిట్యూడ్ ఇలాంటివి కనపడితే ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే ఫీలింగ్స్, ఎమోషన్స్ ఇలాంటివి మనకి ఇన్ఫార్మల్ లెటర్స్లో కనపడతాయి. అలాగే లెటర్ అనేది షార్ట్ అండ్ పాయింట్ ఉండాలి, పొలైట్గా ఉండాలి. అంటే పెద్దవాళ్ళకి రాసేటప్పుడు ఇది పొలైట్, రెస్పెక్ట్ఫుల్ పెద్దవాళ్ళకి రాసేటప్పుడు. అలాగే ఇది కూడా ప్రూఫ్ రీడింగ్ అనేది కంపల్సరీ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు మనం అలైన్మెంట్కి వద్దాం. మనకి ప్లేస్ ఉండాలి, దాని తర్వాత డేట్ ఉండాలి,
తర్వాత థర్డ్ది వచ్చేసరికి సాల్యుటేషన్ మళ్ళీ లెఫ్ట్ సైడ్ రాస్తాం. తర్వాత బాడీ నీట్గా రాసిన తర్వాత బాడీ అలైన్మెంట్ అనేది మన ఇష్టం. అంటే ఏంటి అంటే పారాగ్రాఫ్స్లో రాస్తారా, లైన్స్లో రాయరు, పారాగ్రాఫ్ ఒక దానిలో రాస్తారా లేదా ఎండ్ చేసి మరలా రాస్తారా అనేది మీ ఇష్టం. తర్వాత ఫ్రెండ్లీ క్లోజర్ సెంటెన్స్ కూడా దాంతో పాటు నెక్స్ట్ లైన్లో రాస్తారు, గ్యాప్ ఏం వదలరు. ఇక థ్యాంకింగ్ యూ ఇలాంటివి ఏమి ఉండవు. మళ్ళీ సిగ్నేచరు లేదా నేము లేకపోతే కాంప్లిమెంటరీ క్లోజ్ ఏదైతే చెప్పుకున్నామో ఇవి మళ్ళీ మనం ఎక్కడికి వస్తాం, రైట్ సైడ్కి వచ్చేస్తాం. ఇది మనకి ఇన్ఫార్మల్ లెటర్ యొక్క రైటింగ్ ఫార్మాట్. అయితే ఇప్పుడు ఈ లెటర్లోకి వచ్చేసరికి మెయిన్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని పాయింట్స్, ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తా, జాగ్రత్తగా వినండి. మొట్టమొదటిది ఏంటి అంటే ప్లేస్ అండ్ డేట్కి సంబంధించి. సాధారణంగా చాలా మంది ఏం చేస్తారంటే డేట్ రాసి ప్లేస్ రాస్తారు, అలా రాయకూడదు. ఫస్ట్ డేట్ రాసి ఆ తర్వాత ఫస్ట్ ప్లేస్ రాసి ఆ తర్వాత డేట్ రాయాల్సి ఉంటుంది. అలాగే ప్లేస్ తర్వాత కంపల్సరీ కామా పెట్టాలి, డేట్ తర్వాత కంపల్సరీ ఫుల్ స్టాప్ అనేది పెట్టాలి. నెక్స్ట్ సాల్యుటేషన్ ఫర్ ఫ్రెండ్స్, ఇది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా డు నాట్ రైట్ మై డియర్ ఫ్రెండ్, యూజ్ డియర్, మై డియర్ నేమ్ ఉపయోగించాలంటే చాలా మంది మై డియర్ ఫ్రెండ్ అని రాస్తారు, అలా రాయకూడదు. ఎలా రాయాలంటే మై డియర్ అని రాసి పక్కన వారి పేరు రాయాల్సి ఉంటుంది. ఉదాహరణకు చూడండి, మై డియర్ చందు, లేకపోతే మై డియర్ సంజయ్, లేకపోతే మై డియర్ ఇంకో పేరు ఏదన్నా పెట్టినట్టు అలా రాయాలి. దానిలో కూడా గుర్తుపెట్టుకోండి క్యాపిటల్ ఎం ఉండాలి. అంటే మై డియర్లో ఎం వచ్చేసరికి క్యాపిటల్ ఉండాలి స్టార్టింగ్. మళ్ళీ డియర్లో డి క్యాపిటల్ రాకూడదు, స్మాల్ డి రావాలి. అండ్ నేమ్ రావాలి. నేమ్ ఎప్పుడు కూడా స్టార్టింగ్ లెటర్ ఏం చేస్తాం, మనం క్యాపిటలే పెడతాం. కాబట్టి ఈ క్యాపిటలైజేషన్ కూడా జాగ్రత్తగా మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇది థర్డ్ రూల్ చూడండి, ఫార్మల్ సాల్యుటేషన్. అంటే ఇప్పుడు ఇన్ఫార్మల్ నేర్చుకున్న ఫ్రెండ్స్ గురించి వచ్చి ఫార్మల్ సాల్యుటేషన్ వచ్చేసరికి ఈ రూల్ ఎవరికి అంటే ఎవరైతే డిస్క్రిప్టివ్ పేపర్స్ రాస్తారో వారికి మాత్రమే. మిగతా వాళ్ళు ఈ రూల్ అంతేమీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం చాలా వరకు లెటర్స్లో ఈ యొక్క రెస్పెక్టెడ్ సార్, రెస్పెక్టెడ్ మేడం అని రాస్తాం. కానీ అది మాత్రం తప్పే, రాయడం తప్పే, కాదండం లేదు. కానీ ఈ యొక్క మెయిన్ రూల్ ఏదైతే నేను చెప్పానో ఇది డిస్కోర్స్ పేపర్స్ ఎవరైతే రాస్తారో, డిస్క్రిప్టివ్ పేపర్స్ రాస్తారో వారు గుర్తుపెట్టుకుని మిగతా వాళ్ళకి ఇదంతా అవసరం లేదు. నెక్స్ట్ బాడీ లెంత్ వచ్చేసరికి ద బాడీ ఆఫ్ ద లెటర్ షుడ్ బి బిట్వీన్ 3 to 5 పారాగ్రాఫ్స్. అంటే 3 నుంచి 5 పారాగ్రాఫ్స్లో మనకి బాడీ లెంత్ అనేది ఉండాలి. అంటే కొన్నిసార్లు ఇన్ఫార్మల్ లెటర్స్కి అంటే ఇంట్లో వాళ్ళతో మనం విపులంగా మాట్లాడేటప్పుడు ఈ యొక్క లిమిట్ అనేది ఏమీ పనిచేయదు కాబట్టి పెద్ద ప్రాబ్లం లేదు. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన ఫార్మల్ లెటర్స్ మెయిన్. నెక్స్ట్ కాంప్లిమెంటరీ క్లోజ్ గురించి వచ్చేసరికి డు నాట్ యూజ్ అన్ అపాస్ట్రఫీ. ఇది మెయిన్ గుర్తుపెట్టుకోండి. ఇది ఎర్రర్ ఫైండింగ్లో చాలా సార్లు అన్ని ఎగ్జామ్స్లో కూడా అడుగుతాయి. కాబట్టి యువర్స్ అని రాసేటప్పుడు ఇక్కడ చాలా మంది ఏం చేస్తారంటే వైయు ఆర్ యువర్ అని రాసి ఇక్కడ అపాస్ట్రఫీ రాస్తారు. ఇది తప్పు. ఎప్పుడు కూడా యువర్స్ అనేది ఒకే వర్డ్ కింద రాయాలి. అక్కడ మనకి ఏముండదు, అపాస్ట్రఫీ ఉండదు. అలాగే యువర్స్ లవింగ్లీ, యువర్స్ ఫెయిత్ఫుల్లీ, యువర్స్ ఒబీడియంట్లీ అని రాసేటప్పుడు ఈ స్టార్టింగ్ లెటర్ కూడా క్యాపిటలైజేషన్ చేసి పడేస్తారు. ఏది లవింగ్లీలో ఎల్, ఫెయిత్ఫుల్లీలో ఎఫ్, ఇలా చేస్తూ ఉంటారు. ఇవి కూడా చేయకూడదు, ఇవి స్మాల్లోనే ఉండాలి. నెక్స్ట్ సిగ్నేచర్, డు నాట్ రైట్ యువర్ యాక్చువల్ నేమ్ ఇన్ ద సిగ్నేచర్ సెక్షన్, యూజ్ ఇన్స్టెడ్. అయితే ఏంటి అంటే ఏదన్నా మనం ఎగ్జామినేషన్స్ రాసేటప్పుడు మన యొక్క సిగ్నేచర్ లేకపోతే మన యొక్క పేరు, యాక్చువల్ పేరు అనేది రాయకూడదు. ఏది డిస్క్రిప్టివ్ పేపర్ రాసే వాళ్ళకి. కాబట్టి అక్కడ మనం ఇంటూస్ రాయాల్సి ఉంటుంది. ఒకవేళ మామూలుగా రాసేది మన క్లాస్ టీచర్కి అలా రాసేది అయితే ప్రాబ్లం లేదు. నెక్స్ట్ చూడండి, ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎస్ఐ లేదా గ్రూప్ 1 ఆల్వేస్ యూజ్ ద ట్రెడిషనల్ ఫార్మాట్. ఇట్ ఈస్ అడ్వైజ్డ్ టు అవాయిడ్ బ్లాక్డ్ ఆర్ ఫుల్లీ బ్లాక్డ్ ఫార్మాట్స్. అయితే దీని మీద అంతగా స్ట్రెస్ పెట్టాల్సిన అవసరం లేదు. ఎవరైతే టెట్ డిఎస్సి ఇలాంటివి రాస్తున్నారో, ఈఎస్ఐ గ్రూప్ 1 ఇలాంటివి రాసే వాళ్ళు ఏం చేస్తారు అంటే ట్రెడిషనల్ ఫార్మాట్ ఏదైతే ఇప్పుడు టీచ్ చేస్తున్నామో దాని మీద ఇన్సిస్ట్ చేయండి. బ్లాక్డ్ లేకపోతే ఫుల్లీ బ్లాక్డ్ ఫార్మాట్స్ ఏవైతే అమెరికన్ ఇంగ్లీష్కి సంబంధించినయో వాటి జోలికి వెళ్ళకండి. నెక్స్ట్ అడ్రస్ వచ్చేసరికి దాని గురించి మనం గుర్తుపెట్టుకోవాల్సింది, రిసీవర్స్ అడ్రస్ ఫర్ ఇన్ఫార్మల్ లెటర్స్ ఈజ్ రిటర్న్ ఆన్ ద envelope, నాట్ ఇన్సైడ్ ద లెటర్. ఇందాకే మీకు చెప్పాను, గుర్తుపెట్టుకోండి. ఇన్ఫార్మల్ లెటర్స్ రాసేటప్పుడు రిసీవర్స్ అడ్రస్ అనేది ఎప్పుడు కూడా లోపల ఉండదు. ఎక్కడ ఉంటుంది, ఎన్వలప్ మీద ఉంటుంది. అంటే లెటర్ బయట ఉంటుంది, అది గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం సెకండ్ టాపిక్ వెళ్ళిపోదాం. హోప్ యూ అండర్స్టాండ్ ది లెటర్ రైటింగ్ క్లియర్లీ. కాబట్టి ఈమెయిల్ కమ్యూనికేషన్ చూద్దాం. వన్ ఆఫ్ ద షార్టెస్ట్ అండ్ గుర్తుపెట్టుకోవాల్సింది కూడా అండ్ ఎలక్ట్రానిక్ మెయిల్. ఈమెయిల్ అంటే ఫుల్ ఫామ్ ఏంటంటే ఎలక్ట్రానిక్ మెయిల్ ఈజ్ ఎ డిజిటల్ మెథడ్ ఆఫ్ ఎక్స్చేంజింగ్ మెసేజెస్ బిట్వీన్ పీపుల్ యూజింగ్ ఎలక్ట్రానిక్ డివైజెస్. అంటే ఎలక్ట్రానిక్ డివైజెస్ ద్వారా ఈ యొక్క డిజిటల్ పద్ధతుల్లో ఒకరి నుంచి ఒకరికి సందేశాలని పంపుకోవడాన్నే మనం ఎలక్ట్రానిక్ మెయిల్, ఈమెయిల్ అంటాం. కాబట్టి దీనిలో గుర్తుపెట్టుకోవాల్సిన కీ ఫార్మాట్స్ ఏంటి అంటే, కాన్సెప్ట్స్ ఏంటంటే ఫ్రమ్ ఉంటుంది, టు ఉంటుంది, సబ్జెక్ట్ ఉంటుంది, సాల్యుటేషన్ ఉంటుంది, బాడీ ఉంటుంది, క్లోజింగ్ ఉంటుంది. అంటే జాగ్రత్తగా గమనించండి, క్లియర్గా చెప్తున్నాను, ఆల్రెడీ నేర్చుకున్నాం కాబట్టి. ఫ్రమ్ అంటే ఏంటంటే మన చిరునామా మొత్తం కాదు, ఇది మనం ఈమెయిల్లో చేస్తున్నాం అంటే ఎలక్ట్రానిక్ డివైస్లో చేస్తున్నాం కాబట్టి మన ఈమెయిల్ ఐడినే మన యొక్క సెండర్ అడ్రస్ ఫ్రమ్ అవుతుంది.
నెక్స్ట్ రిసిపియంట్ ఎవరికైతే మనం పంపుతున్నామో వాళ్ళకి టు అని మరి మొత్తం అంతా ఫర్ ఎగ్జాంపుల్ టు ద క్లాస్ టీచర్ అని రాసినట్టు, లేకపోతే టు ద ఎడిటోరియల్ డెస్క్ అని రాసినట్టు అలా అంతా అవసరం లేదు. ఆ ఈమెయిల్ ఐడి ఏదైతే ఉంటుందో అదే టు అడ్రస్. సబ్జెక్ట్ అనేది కంపల్సరీ రాయాలి. అంటే మనం ఆ మెయిల్ ఎందుకు పంపుతున్నాం అనేది మెయిన్ పర్పస్ చిన్న లైన్లో, అంటే ఒక క్లియర్ లైన్ ఒక లైన్లో రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ సాల్యుటేషన్ పెట్టాలి. గ్రీటింగ్ హాయా, డియరా, రెస్పెక్టెడా ఏంటి అనేది పెడతాము. నెక్స్ట్ బాడీ ఉంటుంది. మెసేజ్ కంటెంట్ మొత్తం ఎలాగైతే ఉంటుందో అది బాడీ రాస్తాము. నెక్స్ట్ క్లోజింగ్ సైనింగ్ ఆఫ్ రిగార్డ్స్ రాసి, బెస్ట్ విషెస్ లేకపోతే రిగార్డ్స్ రాసి మన యొక్క పేరు అనేది కంపల్సరీ దానిలో మెన్షన్ చేస్తాం. కాబట్టి ఇలా మనం ఈమెయిల్ కమ్యూనికేషన్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆఖరి టాపిక్ మనం నోటీస్ రైటింగ్ వద్దాం. ఇది కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇంగ్లీష్ గ్రామర్లో. కాబట్టి దాన్ని జాగ్రత్తగా గమనించండి. నోటీస్ రైటింగ్ కూడా చూద్దాం. చూడండి, ఏ నోటీస్ ఈజ్ ఏ ఫార్మల్ మీన్స్ ఆఫ్ కమ్యూనికేషన్ మెంట్ టు ఇన్ఫార్మ్ ఏ స్పెసిఫిక్ గ్రూప్ ఆఫ్ పీపుల్ అబౌట్ అన్ అప్కమింగ్ ఈవెంట్ ఆర్ ఇన్ఫర్మేషన్. అంటే రాబోయే ఒక సంఘటన కానీ, రాబోయే ఒక సమాచారాన్ని కానీ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్, స్పెసిఫిక్ గ్రూప్ ఆఫ్ పీపుల్ అంటే పర్టికులర్గా ఒక సమూహమైన ప్రజలకి తెలియజేయడానికి, కామన్గా తెలియజేయడానికి ఉపయోగించే ఒక కమ్యూనికేషన్ సాధనమే మనకి ఈ నోటీస్. అంటే ఏంటంటే ఒక పర్టికులర్గా కొంతమందిని ఉద్దేశించి, లేకపోతే కొంతమందికి ఒక సమాచారం, లేకపోతే రాబోయే ఒక తేదీ గురించిన ఒక ఈవెంట్ గురించి కానీ తెలియజేయడానికి ఒక కామన్గా తయారు చేసేది. ఒకరికని పర్టికులర్గా ప్రతి ఒక్కరికి కాకుండా అందరికి కలిపి రాసేది అనమాట. దాని యొక్క ఫార్మాట్లో మనం ఉపయోగించే మెయిన్ థీమ్స్ చెప్తాను, ఆస్పెక్ట్స్ చూడండి. ఫస్ట్ది నేమ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ లేదా ఆర్గనైజేషన్. అంటే ఈ ఇన్స్టిట్యూషన్లో ఏ ఆర్గనైజేషన్ దీన్ని జారీ చేస్తుందో అది రాస్తాము. నెక్స్ట్ వచ్చేసరికి నోటీస్ దేని గురించి అనేది, లేదా అసలు నోటీస్ అనే వర్డే ఒక పెద్దగా క్యాపిటల్ లెటర్స్లో రాస్తూ ఉంటాం. నెక్స్ట్ డేట్ కావాలి, ఆ తర్వాత హెడ్డింగ్ కావాలంటే దేని గురించి మనం రాస్తున్నాం అనేది అట్రాక్టివ్గా ఉండాలి అది. నెక్స్ట్ దాని యొక్క బాడీ అంటే ఏంటి అంటే వాట్, వెన్, వేర్, హూ, వై, హూమ్ ఇలాంటివన్నీ కూడా. అంటే దేని గురించి, అసలు ఏంటిది అది ఈవెంట్ అనేది, వెన్ ఎప్పుడు జరుగుతుంది అనేది, వేర్ ఎక్కడ జరుగుతుంది అనేది, హూ ఎవరు కండక్ట్ చేస్తున్నారు అనేది, ఎందుకు కండక్ట్ చేస్తున్నారు అనేది. ఒకవేళ దాని గురించి మనకు సమాచారం కానీ, దానిలో మన పార్టిసిపేషన్ కానీ ఎలాంటివి చేయాలంటే ఎవరిని కాంటాక్ట్ అవ్వాలనేది కానీ, ఇదంతా కూడా మనకు బాడీలో వచ్చేస్తుంది. తర్వాత సిగ్నేచర్ ఉంటుంది. అంటే ఎవరి సిగ్నేచరు, అది ఇష్యూ చేసే వాళ్ళ అథారిటీ సిగ్నేచర్. నెక్స్ట్ నేమ్ ఉంటుంది, ఎవరిది, ఆ ఇష్యూ చేసి సంతకం పెట్టిన వాళ్ళ నేమ్ ఉంటుంది. ఆ తర్వాత డెసిగ్నేషన్, వాళ్ళు ఏ హోదాలో అయితే దాన్ని జారీ చేస్తున్నారో వాళ్ళ యొక్క హోదా కూడా కింద మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం కావడానికి చెప్తున్నాను, ఒకవేళ హెడ్ మాస్టర్ జారీ చేస్తున్నారు అనుకోండి, ఇప్పుడు పైన ఏముంటుంది మనకి, నేమ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్, స్కూల్, ఫర్ ఎగ్జాంపుల్ ఎంపీపీఎస్ స్కూల్ అనుకోండి, ఎంపీపీ స్కూల్, దాని పక్కన ఊరు పేరు ఉంటుంది. తర్వాత నోటీస్ దేని గురించో ఉన్న తర్వాత డేట్ రాసిన తర్వాత ఈ నోటీస్ దేని గురించి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎస్ఏ రైటింగ్ కండక్ట్ చేస్తున్నాం అనుకోండి, ఎస్ఏ రైటింగ్కి సంబంధించింది కాబట్టి దాని యొక్క హెడ్డింగ్ ఉంటుంది. తర్వాత బాడీ వచ్చేసరికి ఎందుకు కండక్ట్ చేస్తున్నారు, చిల్డ్రన్స్ డే తరపున అనుకోండి, చిల్డ్రన్స్ డే అని, ఎప్పుడు November 14th అని రాస్తాం. వేర్ ఎక్కడ అంటే స్కూల్కి ల్యాబ్లోనో, లేకపోతే స్కూల్ కారిడార్లోనో, లేకపోతే స్కూల్ యొక్క అసెంబ్లీ హాల్లోనో ఎక్కడో అని రాస్తాం. ఎవరు కండక్ట్ చేస్తున్నారంటే ఇన్ఛార్జ్ పేరు అనుకుందాం. వై ఎందుకు కండక్ట్ చేస్తున్నారు అంటే రీజన్ రాస్తాం. ఎవరిని కాంటాక్ట్ అవ్వాలంటే వారికి ఎవరికైతే మనం ఇన్ఛార్జ్ చేస్తాం వాళ్ళు రాస్తాం. ఎగ్జాంపుల్గా చెప్తున్నాను మీకు. నెక్స్ట్ సిగ్నేచర్ ఎవరు చేయాలి, ఇష్యూయింగ్ అథారిటీ ఎవరు, హెడ్ మాస్టర్ కాబట్టి హెడ్ మాస్టర్ సైన్ చేసి అక్కడ వారి పేరు రాసి వారి యొక్క డెసిగ్నేషన్ అక్కడ రాయాల్సి ఉంటుంది. ఇలా అన్నమాట. ఇప్పుడు దాని యొక్క అలైన్మెంట్ చూసే ముందు ఒకసారి టిప్స్ చూడండి. కీప్ ద నోటీస్ షార్ట్, క్లియర్ అండ్ ఇన్ఫర్మేటివ్. నెక్స్ట్ యూజ్ సింపుల్ అండ్ ప్రిసైజ్ లాంగ్వేజ్. ప్రిసైజ్ అంటే చాలా చిన్నగా ఉండాలి లాంగ్వేజ్ వాడే తీరు. గివ్ ఆల్ ద నెసరీ డీటెయిల్స్, అవసరమైన ప్రతి డీటెయిల్స్ దానిలో ఉండాలి. మళ్ళీ ఇంకో నోటీస్, వన్స్ నోటీస్ చూసిన తర్వాత దీనిలో పలాంది లేదేంటి అని ఎత్తుక్కోకూడదు. మేక్ ద నోటీస్ అట్రాక్టివ్, చూడడానికి ఇంపుగా ఉండాలి కంటికి, అండ్ ఈజీ టు రీడ్, చదవడానికి వీలుగా ఉండాలి. చెక్ ఫర్ స్పెల్లింగ్ అండ్ గ్రామర్ మిస్టేక్స్. నెక్స్ట్ చూడండి ఎలా ఉండాలి అంటే నేమ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్స్ పైన చక్కగా కనిపించడానికి వీలుగా మిడిల్గా ఉండాలి, దాని కింద నోటీస్ ఉండాలి. తర్వాత డేట్ వచ్చేసరికి మరలా లెఫ్ట్ సైడ్కి వచ్చేయాలి. నెక్స్ట్ హెడ్డింగ్ టైటిల్ వచ్చేసరికి మళ్ళీ మిడిల్లోకి రావాలి. తర్వాత బాడీ వచ్చేసరికి మనం దాని యొక్క అలైన్మెంట్ బట్టి నీట్గా మనం చేసుకోవాల్సి ఉంటుంది. మాక్సిమం మనం లెఫ్ట్ సైడ్ నుంచే స్టార్ట్ చేస్తాం. బుల్లెట్ పాయింట్స్ ఉపయోగిస్తాం, కొన్నిసార్లు లైన్స్గా ఉపయోగిస్తాం, కొన్నిసార్లు పారా కూడా ఉపయోగిస్తాం. కాకపోతే ఏంటంటే వాట్, వెన్, వై, వేర్ సపరేట్గా మనం లైన్స్లో ఫామ్ చేయాల్సి ఉంటుంది. మళ్ళీ సిగ్నేచరు, నేమ్, డిజిగ్నేషన్ వచ్చేసరికి మనకి ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ రైట్లోకి వస్తుంది. కాబట్టి ఇది మనకి దీని యొక్క ఫార్మాట్. కాబట్టి ఇంతటితో మనం లెటర్ రైటింగ్ కంప్లీట్ చేసాం, ఈమెయిల్ కమ్యూనికేషన్ కంప్లీట్ చేసాం, నోటీస్ రైటింగ్ కంప్లీట్ చేసాం. కాబట్టి ఈ వీడియో కనుక మీరు కనుక ఉపయోగపడినట్లయితే ఈ వీడియోని ఇప్పుడే లైక్ చేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఈ కంటెంట్ ఇతరులతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అలాగే కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా మీకు ప్రిపరేషన్ గ్రూప్కి సంబంధించిన లింక్ ఇవ్వడం జరిగింది. అలాగే ఈ పీడిఎఫ్ అనేది మీకు అక్కడే పంపించడం జరుగుతుంది. కాబట్టి డిస్క్రిప్షన్, కామెంట్ సెక్షన్ చెక్ చేయండి. పీడిఎఫ్స్ ఎక్కడ ఉంటుంది ఏంటి అనేది మీకు తెలుస్తుంది. అలాగే గ్రూప్స్లో జాయిన్ అవ్వండి. అలాగే నా పర్సనల్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా కింద మీకు ఇవ్వడం జరిగింది, దాన్ని కూడా ఫాలో చేయండి. అలాగే మన క్విజెస్ ఎప్పుడు కండక్ట్ చేయడానికి వాట్సాప్ ఛానల్ లింక్ కూడా ఉంది, దాన్ని కూడా ఫాలో అవ్వండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్.